మార్కెట్లు సోమవారం భారీగా పతనమవుతున్నాయి. మార్కెట్ల క్రాష్ కి గ్లోబల్ క్లూస్ కారణం చెప్తున్నారు. నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పతనం కాగా సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనమయ్యాయి. కొత్త సంవత్సరంలో మొదటి 2 రోజులు ఊరించిన మార్కెట్లు ఇప్పుడు తాజాగా తిరోగమనం పాట పట్టినట్లు కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా తమ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేస్తూ మరింత పతనమవుతూ ఉన్నాయి. నిఫ్టీ 23,000 పాయింట్ల మార్కు కూడా కోల్పోయేలా కనిపిస్తూ ఉండగా సెన్సెక్స్ మరోసారి 77,000 పాయింట్ల మార్కు కోల్పోయింది. అమెరికాలో జాబ్ డేటా నిరుత్సాహంగా ఉండటం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు $81 దాటడం మార్కెట్ల పతనాలకు కారణంగా తెలుస్తోంది. మిగిలిన వివరాలు, ఈ పతనానికి కారణాలను అనలిస్ట్ అడిగి తెలుసుకుందాం. సో మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు, భారీగా మార్కెట్లన్నీ పతనం అంచనా కొనసాగుతూ ఉన్నాయి. దీనిపైన మీ అనాలిసిస్ ఏంటండి? సో మార్కెట్లు చూసినట్లయితే ఈ రోజు భారీ నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. సెన్సెక్స్ భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి, అలాగే నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ కూడా భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో ఇది పెద్ద ఫాల్ కింద చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 23,200 మద్దతు స్థాయిని కోల్పోయిన తర్వాత వేగంగా పతనమైంది. ప్రస్తుతానికి 23,084 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. దాదాపు 350 పాయింట్లు పైగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 1.5% డౌన్ అయింది. సో మెయిన్ గా కలవరపెడుతున్నటువంటి అంశం ఏంటంటే, మనకి కీలకమైనటువంటి మద్దతు ఇంతకుముందు లో ఏదైతే ఉందో, నవంబర్ 2024లో ఏదైతే లో క్రియేట్ చేసిందో ఆ స్థాయిని ఈ రోజు కోల్పోవడం అనేది కొంత కలవరపడుతుందని చెప్పొచ్చు. సో ఇంకా కూడా ఈ పతనం కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. డైలీ క్యాండిల్స్ లో బొలింజర్ బ్యాండ్ కింద ఈ రోజు క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకవేళ ఈ వీక్ లో కనుక రికవరీ రాకపోతే ఇంకా కూడా 22,500 ఈ స్థాయిని మార్కెట్ పరీక్షించేటువంటి అవకాశాలు ఉన్నాయి నిఫ్టీ. అయితే గీతానంద్ గారు, ఈ లెవెల్ మార్కెట్ల క్రాష్ కి మెయిన్ రీజన్స్ అంటే మీరు ఏం చెప్తారండి? సో ప్రధానంగా అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేవు. దాంతో మార్కెట్ల పతనం కొనసాగుతూ ఉంది. సో మనకి ఈ సీజన్ లో చూసినట్లయితే వచ్చేటువంటి సిపిఐ గణాంకాలు కానివ్వండి, అలాగే బడ్జెట్ ముందు కొంత జాగ్రత్తగా ఉన్నారు ఇన్వెస్టర్స్ అనేది కూడా మనకి ఈ రోజు పతనాన్ని చూస్తే అర్థమవుతూ ఉంది. సో మంత్ లో క్రియేట్ కావడం అనేది మేజర్ గా కూడా నెగటివ్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. గ్లోబల్ క్యూస్, ఆయిల్ ప్రైజెస్, తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎక్కువగా కూడా మార్కెట్ లో సేల్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా మార్కెట్ పతనానికి కారణమవుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే మదుపర్లు ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారండి? సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్లు కొంచెం పతనమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా క్యాష్ లో ఉన్న బెస్ట్. కొంచెం 22,500 ఆ స్థాయిలకు వచ్చినా, లేదా కొంచెం రికవరీ బాటపట్ట మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఒకటే, ఎప్పుడు చెప్పినా కూడా స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైతే భారీగా పతనం అవుతుందో అది ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆపర్చునిటీ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి గ్లోబల్ క్యూసే మేజర్ గా కూడా మనకి మన మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్న యుఎస్ ఎకనామిక్ డేటా కావచ్చు, ఫెడ్ రేట్ కావచ్చు, ఇలాంటివి కాబట్టి ఇవి మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్న తర్వాత తిరిగి కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం వెయిట్ చేసి బ్లూ చిప్ స్టాక్స్ లో బయింగ్ కోసం ఎదురు చూడొచ్చు. సో మెయిన్ ఏ స్టాక్స్ కొనుగోలు చేస్తే బెస్ట్ అంటారు సార్ ఈ రోజు? ఈ రోజు అంటే ఈ 1 వీక్ దృష్టిలో పెట్టినట్లయితే బుల్స్ కి సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు లేవు కాబట్టి షార్ట్ టర్మ్ పొజిషన్స్ అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ విషయానికి వస్తే ఐటీ సెక్టర్ మీద కొంత ఫోకస్ పెట్టొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి గీతానంద్ గారు.